దేవుడు ప్రేమామయుడు. ప్రియ దేవుని బిడ్డ, లోకాశలు నీ శరీరాశలు తీర్చుకోవటం కొరకు నీవు ఎందుకు పాపము చేయుచున్నావు? నీవు దేవుని రక్తములో కడగబడిన బిడ్డవు. అది మరచి నీ కోరికల కొరకు, నీ శరీరాశల కొరకు నీ తీర్మానమును, నీ పరిశుద్ధను పక్కన పెట్టి ధనాపేక్ష కలిగి, శరీరాశ కలిగి అనేక మందితో నీవు సహవాసము, సాంగత్యము కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవుని శాపాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా మారను, దేవుని నమ్ముకో. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రార్థన మానేస్తున్నావంటే, మందిరానికి రావటము లేదు అని అంటే నీవు ఏదో పాపము చేయుచున్నావు. ఆ పాపమే నిన్ను దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. నిజముగా నీకు దేవుని మీద భక్తి, నీ భక్తి నిజమైనదైతే నీవు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయు. నీవు పాపము చేయుచున్నావు గనుక ఆ పాపాన్ని బట్టి దేవుని మందిరాన్ని విడిచిపెడుతూ ఉన్నావు. ఇది నీకు ఆశీర్వాదము కాదు కనుక ఈ రాత్రి సరి చేసుకోనము. ప్రియమైన దేవుని బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాను. నీవు నరకపాత్రుడివి కాకుండా పరలోక పాత్రుడు కావాలని నీకోసమే పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చి నీ పాపముల కొరకే, నీ అవిధేయతల కొరకే నేను సిలువ వేయబడి ఉన్నాను. నా ప్రియ బిడ్డ, పాపమును విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి నా సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుము. నీకు క్షేమము కలుగుతుంది, నీవు దీవించబడేదవు. మాట నమ్మితే ఆమెన్ చెప్పండి. నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానము చేసిన నేను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనిదను. నిన్ను మోసెదను, నీ తల వెంట్రుకలు నెరిసినను నేను నిన్ను విడిచిపెట్టను. భయపడకు, దిగులు పడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. సర్వోన్నతమైన స్థలములలో నుండి నేను నీకు పాలు ప్రాప్తింపచేసేదను. నిన్ను బలపరిచెదను. నా శక్తితో నిన్ను నింపి నేను నిన్ను విడిపించెదను. నీ పట్ల గొప్ప కార్యములు చేసి నిన్ను నేను హెచ్చించెదను. ఈ మాట నీవు నమ్మిన ఎడల ఆమెన్ చెప్పుడి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట విను. లోకము నిన్ను పట్టించుకోదు, లోకము నిన్ను విడిచిపెడుతుంది. అయితే నేను నిన్ను విడువను. నా వాక్యమును జాగ్రత్తగా వినుచు, నా వాక్యమును ఆశతో ధ్యానించుచు నా సన్నిధిలో నిలిచిన ఎడల నేను ఎన్నటికీ నిన్ను విడువను, నిన్ను ఎన్నటికీ ఎడబాయను. నీ పట్ల నా కృపను విస్తరింపజేసి నీ ఆలోచనలను సఫలపరిచెదను. కనుక లోకం వైపు కాక నీ దేవుడైన జీవము కలిగిన దేవుని వైపు చూడు. ఈ మాట నమ్మితే ఆమెన్ చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఒక్కసారి ఆలోచించుము. నీ జీవితము చాలా విలువైనది. నాకు వేరుగా ఉండి నీవు ఏమీయును చేయలేవు. నీ శక్తి చేతను, నీ బలము చేతను నీవు ఏమీయును సాధించలేవు. నీ సహోదరుల మీదను ఆధారపడినను, నీ బంధువుల మీద ఆధారపడినను నీవు ఏమీయూ సాధించలేవు. కనుక నా మీద ఆధారపడి నన్ను సేవించిన ఎడల నేను నిన్ను, నీ కుటుంబమును పోషించెదను. ఈ మాట నమ్మిన ఎడల విశ్వాసముతో ఆమెన్ చెప్పుడి.
ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఒక్కసారి ఆలోచించుము. నీ జీవితము చాలా విలువైనది. నాకు వేరుగా ఉండి నీవు ఏమీయును చేయలేవు. నీ శక్తి చేతను, నీ బలము చేతను నీవు ఏమీయును సాధించలేవు. నీ సహోదరుల మీదను ఆధారపడినను, నీ బంధువుల మీద ఆధారపడినను నువ్వు ఏమీయూ సాధించలేవు. కనుక నా మీద ఆధారపడి నన్ను సేవించిన ఎడల నేను నిన్ను, నీ కుటుంబమును పోషించెదను. ఈ మాట నమ్మిన ఎడల విశ్వాసముతో ఆమేన్ చెప్పుడి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత కాలము నుండి నీవు నన్ను సేవించుచున్నావు? నీ జీవితములో ఆత్మీయ అభివృద్ధి లేక నీవు లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుచు పరలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టుచున్నావు. ఈ లోకము శాశ్వతము కాదు. నువ్వు పరుగులు తీసి సంపాదించాలనుకుంటున్నటువంటి ధనము, డబ్బు, ఆస్తిపాస్తులు ఇవేవి శాశ్వతము కాదు. ఆ దేవుడే నీకు శాశ్వతం. ఆయన కొరకు ప్రయాసపడు. ఈ మాట నీవు నమ్మిన ఎడల విశ్వాసముతో ఆమేన్ చెప్పు.